ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పనితీరుపై మోదీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విమానయాన శాఖ అధికారులతో నేరుగా మోదీ సమీక్ష జరపనున్నారు. ఇండిగో సంక్షోభంపై మోదీకి అధికారులు బ్రీఫింగ్ అయితే ఇస్తున్నారు. ఇండిగో సీఈఓ పీటర్తో పీఎంఓ అయితే మాట్లాడింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో కీలక సమావేశం అయితే జరుగుతోంది. పరిస్థితిని చక్కదిద్ది విమానాలను నడిపేందుకు కేంద్రాన్ని 10 రోజుల సమయం కోరింది ఇండిగో సీఈఓ కోరారు. ఇక పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది డీజీసీఏ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రధాని మోదీ నేరుగా రంగంలోకి దిగారు అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో, ఎంత సీరియస్గా ఉందో కూడా అర్థమవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఎప్పటిలోగా చక్కదిద్దుతారు అనే దానికి సంబంధించి పక్కన పెడితే, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పనితీరుకు సంబంధించి ఇప్పటికే విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నేరుగా పీఎంఓనే దీనికి సంబంధించి సమీక్షిస్తోంది అని అంటే ఏంటి, అసలు ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామాన్ని? గత ఏడాది కాలంగా చూసుకుంటే ముఖ్యంగా ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాదం దగ్గర నుంచి కూడా విమానయాన రంగం, ముఖ్యంగా పౌర విమానయాన రంగం అనేది తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటుందనే ఆరోపణలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ బాంబు బెదిరింపుల వ్యవహారం కానీ, అదేవిధంగా పలు విమానాలు సాంకేతికంగా నిలిచిపోవడం, ఒక ఇండిగోనే కాకుండా ఎయిర్ ఇండియా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చింది. కొన్ని విమానాలు రద్దు అవుతూ వచ్చాయి. దాదాపుగా నవంబర్ నెలలోనే 1300 విమానాలను దాదాపుగా రద్దు చేసిన పరిస్థితి ఉంది. దీంతో అసలు ఏం జరుగుతుంది విమానయాన శాఖలో అంటే, విమానయాన శాఖ మంత్రిది తప్ప లేదంటే విమానయాన సంస్థలది తప్ప అనేది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక తాజాగా ఇండిగో వ్యవహారం చూస్తే మొత్తం కూడా అంటే దేశవ్యాప్తంగా ఒకసారి విమానాలన్నీ రద్దు కావడం, అసలు ఎక్కడ విమానం వెళ్తుంది అంటే రావాల్సిన విమానాలు, వెళ్లాల్సిన విమానాలు దాదాపు 1200-1300 విమానాలు ఆగిపోయిన పరిస్థితి ఉంది. దీంతో మొత్తం కూడా అటు ప్రయాణికుల్లో కూడా అంటే రైల్వే స్టేషన్ లో ఎలాగైతే ప్రయాణికులు పడుకుంటారు, కింద కూర్చుంటారు, పడుకుంటారు, తినడం ఇవన్నీ ఉంటాయో అదే విధంగా రైల్వే విమానాశ్రయాల్లో కూడా అటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. దీనితో కేంద్ర ప్రభుత్వంపై క్రమంగా ఒత్తిడి పెరుగుతూ వస్తుంది. విమానయాన రంగం మొత్తం కూడా కుదేలైపోయిందనే ప్రచారం కూడా అంతర్జాతీయ మీడియాలో జరుగుతూ వస్తుంది. దీంతో ఇప్పుడు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. కాసేపటి క్రితం అంటే విమానయాన శాఖ అధికారులని తన కార్యాలయానికి పిలిపించుకుని అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే వివరాలను పూర్తి స్థాయిలో అడిగి ఆయనే స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ భేటీలో రామ్మోహన్ నాయుడు లేకపోవడంతో కొంత అంటే ఆయన విషయంలో అసంతృప్తికరంగా ఉన్నారు అనేది ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన పిలవలేదంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అయితే అటు ఇండిగో విమానయాన సంస్థతో ఈయన చర్చలు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే ఈ సమావేశానికి ఆయన హాజరు కాలేదంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రయాణికులందరికీ కూడా అంటే విమానాలు రద్దు కావడంతో విమానాశ్రయాల్లో బారులు లేనటువంటి ప్రయాణికులను కొంత అంటే వాళ్ళకి ఇబ్బందులు తొలగించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఇటు జిఎంఆర్ సంస్థ, ఇప్పుడు మన హైదరాబాద్ లో చూస్తే జిఎంఆర్ సంస్థ కూడా కొన్ని చర్యలు అయితే చేపట్టింది. చెన్నై, బెంగళూరు వెళ్లే ప్రయాణికుల కోసం ఏసీ స్లీపర్ బస్సులు ఏర్పాటు చేయడం, ఇండిగో టికెట్లు బుక్ చేసుకున్న వారిని అందరినీ కూడా బస్సుల్లో పంపే ప్రయత్నం చేయడం అన్ని కూడా చేస్తూ వస్తుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు నేరుగా కేంద్రమే జోక్యం చేసుకున్న నేపథ్యంలో ఫిబ్రవరి 10న వాస్తవానికి వాళ్ళు ఇండిగో ప్రకటించిన దాని ప్రకారం ఫిబ్రవరి 10న అంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా 10 రోజుల్లోనే దీనికి ముగింపు పలుకుతాము, ఈ గందరగోళం మొత్తానికి కూడా ముగింపు పలుకుతామంటూ కూడా చెప్పింది. అలాగే అటు ఏదైతే టికెట్లు బుక్ చేసుకున్నారో వారి డబ్బులన్నీ కూడా రిఫండ్ చేయాలంటూ కూడా కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో రాబోయే 2-3 రోజుల్లో మొత్తం కూడా వాళ్ళు ఏదైతే టికెట్లు బుక్ చేసుకున్నారో డబ్బులు మొత్తం కూడా వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇండిగో సంస్థ ప్రకటించడం జరిగింది. రైట్, దీనికి సంబంధించి అలాగే ఇండిగో సీఈఓని అలాగే ఇండిగో ఆధిపత్యం కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది అనేటువంటి ఒక విషయం. ఈ స్థాయిలో విమానాలు ఎక్కువగా కూడా ఇండిగో మీదే భారతదేశం ఆధారపడుతుంది. ప్రయాణికులు కూడా ఎక్కువగా బుక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 60% విమానాల సర్వీసులు కూడా ఇండిగోలోనే ఉండటం, ఆధిపత్యాన్ని కూడా కొంచెం తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలనే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ పరిణామానికి సంబంధించి ఏంటి? వాస్తవానికి ఇతర అంటే స్పైస్ జెట్ కానీ లేదంటే ఇతర విమానాలు ఎయిర్ ఇండియా కానీ వీటితో పోల్చుకుంటే ఇండిగో కొంత సర్వీసుల పరంగా కూడా కొంత బాగుంటుంది. సర్వీస్ ఓరియంటెడ్ పరంగా కూడా కొంత అంటే ప్రయాణికులకు ధరల విషయంలో కానీ ఇబ్బందులు లేకుండా చూసే విషయంలో కానీ ఇండిగో కొంత కీలకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. దీంతోనే ఇండిగో విమానాలను ఎక్కువగా ప్రయాణికులు ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ముఖ్యంగా దేశీయ విమానాలకు సంబంధించి అంతర్జాతీయంగా ఎయిర్ ఇండియా లేదంటే ఇతర విమానయాన సంస్థలు అందుబాటులో ఉన్న వాటికి వెళ్ళినప్పటికీ కూడా మన దేశీయ విమానాలకు వచ్చేసరికి ఇండిగోకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా కూడా ఇండిగో డామినేషన్ పెరిగిపోయింది. అంటే ఇతర విమానయాన సంస్థలకు టికెట్లు కూడా బుక్ కావడం లేదు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా, అదేవిధంగా స్పైస్ జెట్, ఇతర విమానయాన సంస్థలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయనే కామెంట్స్ నేపథ్యంలోనే కొద్దిగా ఇటీవల కాలంలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి మాట. ఎస్, రైట్. ఏ విధంగా ఉండబోతుందంటారు దీనికి సంబంధించి? ఫైనల్గా పిఎంఓ కార్యాలయమే నేరుగా దిగి సమీక్షిస్తోంది అని అంటే పరిస్థితి ఇమీడియట్గా కూడా చక్కబడేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటారు?
ఖచ్చితంగా దీన్ని త్వరలోనే ముగింపు పలకడానికి కేంద్రం కూడా అడుగులు వేసే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే స్వయంగా అంటే అంతర్జాతీయ మీడియా మొత్తం కూడా ఒకవైపు రష్యా అధ్యక్షుడు దేశంలో పర్యటిస్తున్న సమయంలో ఇటువంటి వార్తలు అనేది మంచిది కాదు. దానితోడు భారతదేశ పౌర విమానయాన రంగం అనేది ప్రతిరోజు కొన్ని వేల విమానాలు గగనతలంలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ విమానాలు రద్దు కావడం అనే వార్తలు, అదేవిధంగా ప్రయాణికులు రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్లలో ఉన్నారనే వార్తలు అవన్నీ కూడా కొంత ఇబ్బంది కలిగించాయి. అంతర్జాతీయంగా పరువు తీసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి నేరుగా ప్రధానమంత్రి జోక్యం చేసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఎటువంటి పరిణామాలు ఉంటాయి? ఈ 2-3 రోజుల్లోనే ప్రయాణికులు రిఫండ్ చేస్తామని, 10 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామంటూ కూడా ఇండిగో చెప్తూ వస్తుంది. మరి ఏం జరగబోతుందనే చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఇండిగో సంక్షోభానికి సంబంధించి ప్రధాని మోదీ నేరుగా రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పనితీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. విమానయాన శాఖ అధికారులతో నేరుగా మోదీ సమీక్ష చేయబోతున్నారనేటువంటి మాట. అలాగే ఇండిగో సంక్షోభంపై మోదీకి అధికారులు అయితే బ్రీఫింగ్ ఇచ్చారు. ఇండిగో సీఈఓ పీటర్తో కూడా పీఎంఓ కార్యాలయం అయితే మాట్లాడింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో కీలక సమావేశం అయితే జరగబోతోంది. పరిస్థితిని చక్కదిద్ది విమానాలను నడిపేందుకు కేంద్రాన్ని 10 రోజుల సమయం కోరిన పరిస్థితి ఉంది ఇండిగో సీఈఓ. అలాగే పరిస్థితిని ఎప్పటికప్పుడు డీజీసీ అయితే సమీక్షిస్తున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.